భారతదేశ నేలపై ముస్లిం రాజులను గజగజ వణికించిన యోధుడు మరాఠా రాజు ఛత్రపతి శివాజీ. అంతే స్థాయిలో తండ్రికి తగ్గ తనయుడిగా సంభాజీ రాజే బొంస్లే కూడా చరిత్రకెక్కాడు. అయితే ఇప్పుడు చావా సినిమాతో శివాజీ కొడుకు చరిత్ర తెలుసుకొని అంతా ఎమోషనల్ అవుతున్నారు. తమకు పైపైన తెలిసిన యోధుడి కథను వెండితెరపై చూసి ఒక్కొక్కరు హరహర మహాదేవ్ అంటున్నారు. అసలు హిందుత్వం మీద శివాజీకి ఎందుకంతటి మక్కువ కలిగింది? కొడుకు సంభాజీ ఎలా యోధుడయ్యాడనేది ఈ స్టోరీలో చూద్దాం. అది తెలియాలంటే ముందు శివాజీ గురించి చెప్పుకోవాలి. శివాజీ 17 ఏళ్ల వయసులోనే కథన రంగంలో కత్తి తిప్పాడు. తాను గుర్రం మీద వెళుతుంటే శత్రువుల తలలు గాల్లోకి ఎగిరేవి. ఎక్కడో కోటలో పడుకున్న మొఘల్ రాజులు పక్క తడుపుకునేవారు. ఎదురుగా ఎప్పుడూ ఏ మొఘల్ రాజు శివాజీని ఎదుర్కొనలేదు. కేవలం వేలాది సైన్యాన్ని ముందు పెట్టి పిరికి పందల్లా యుద్ధం చేశారు. ఎందుకంటే శివాజీ ధైర్యం, యుద్ధ వ్యూహాలు వారికి మతిపోగొట్టేవి. అప్పటి వరకు మొఘలులు ఆచరించిన యుద్ధ తంత్రాల్లోని గుట్టును కనిపెట్టిన శివాజీ వాటిని వారిపైనే ప్రయోగించి పారిపోయేలా చేశాడు. గెరిల్లా యుద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రాజు ఛత్రపతి శివాజీ. దేవుడంటే విపరీతమైన నమ్మకం. హిందూ మతాన్ని పునరుద్ధరణ కోసం ఆయన నిత్యం శ్రమించారు. అలా అని ముస్లింలను తన రాజ్యంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. మొఘల్ రాజుల మాదిరిగా తమ మతంలో చేరమని ఆడంగి వేషాలు వేయలేదు. నా రాజ్యంలో ఉన్నవారు సంతోషంగా ఉండాలన్నదే ఆయన తత్వం. అంతెందుకు, శివాజీ రాజ్యంలో ముస్లింలకు కూడా పదవులు ఇచ్చారు. కానీ మొఘలులు మాత్రం మెదడు లేని మూర్ఖపు పాలన చేశారు. రాక్షసుల మాదిరిగా దేశం మీద దాడి చేశారు. అందుకే వారికి ఉచ్చపోయించారు ఛత్రపతి శివాజీ. తాను ఉన్నంత వరకు మరాఠా నేలపై ఏ ముస్లిం రాజైనా సరే అడుగు పెట్టాలంటే వణికిపోయేవాడు. అందుకే ఎవరో టచ్ కూడా చేయలేదు. శివాజీ నిత్యం భవానీ మాతను పూజించేవారు. ఆయనకు ఆ భవానీ మాతే ప్రత్యక్షమైన ఖడ్గం ఇచ్చిందనే మాటలు కూడా నాడు వినిపించేవి. చాలా మంది నమ్మేవారు కూడా. అయితే భవానీ మాతను పూజించడానికి, ధైర్యానికి, యుద్ధ తంత్రాలకు వెనకున్నది శివాజీ తల్లి. కొడుకంటే ఆమెకు పంచప్రాణాలు. తల్లిదండ్రులు షహాజీ, జిజియాబాయ్. తనకు పుడుతున్న కొడుకులు వరుసగా చనిపోతుంటే ఈసారి పుట్టే కొడుకు బతికుండాలని ఆమె తన ఇష్టదైవమైన పార్వతిని పూజించారు. పార్వతిని మరాఠాలు శివై అని పిలుచుకుంటారు. ఆమె కోరిక నిజంగానే నెరవేరింది. తన కొడుకుకు పార్వతి పేరు కలిసొచ్చేలా, శివుడి పేరు ఉండేలా శివాజీ అనే పేరు పెట్టారామె. అంతేకాదు, చిన్న వయసు నుంచే ధైర్యం నూరిపోశారు. కత్తి యుద్ధం నుంచి క్షత్రియ విద్య వరకు అన్నింటినీ తల్లే దగ్గరుంచి నేర్పించారు. ఇక గుర్రపు స్వారీని దాదాపు కొండదేవు దగ్గర నేర్చుకున్నారు ఆయన. అయితే హిందూ మత విశ్వాసం భవానీ మాతను ఇష్టపడటానికి ఓ కారణం తల్లి, మరో కారణం మరాఠా భక్తి ఉద్యమకారులైన సంత్ తుకారాం. ఇటు తల్లిని దైవంగా చూసే ఆయన భవానీ మాతను కూడా అంతే ఇష్టంగా కొలిచేవారు. మహారాష్ట్రలోని మరాఠీలను యాంకం చేయటమే ఆయన లక్ష్యం. మొఘలులను, అలాగే చిల్లరగా ఉన్న ఇతర ముస్లిం రాజులను ఈ దేశం నుంచి తరిమివేయాలన్నదే శివాజీ లక్ష్యం. ఆయన 17 ఏళ్ల వయసులోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మొదట ఆయన చిన్న వయసులోనే రాజుగా పట్టాభిషేకం చేస్తే పక్కన ఉన్న చిన్న చిన్న రాజులు కూడా గుర్తించలేదు. కానీ ఆ తర్వాత శివాజీ ధైర్యం, యుద్ధంలో చెలరేగుతున్న తీరు చూసి అందరూ వంగి దండం పెట్టారు. అలా మరాఠా సామ్రాజ్యాన్ని మెల్లిగా విస్తరించడం మొదలుపెట్టారు. హిందూ ఆలయాల రక్షణ నుంచి భక్తికి ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రజలు సైతం పన్నులతో ఇబ్బందులు పడకుండా వారి క్షేమమే తన లక్ష్యం అనేలా పాలన చేశారు ఆయన. తిండి లేని వారికి ఉచితంగా తిండి నుంచి వారికి రక్షణ కూడా కల్పించారు. ఇంకా చెప్పాలంటే ప్రతి పేదవారిని ఆయన తానే పోషించారని చెప్పొచ్చు. పాలనలో ఆయన సమర్థత దేశమంతా తెలిసింది. ఔరంగజేబు ఎన్నిసార్లు యుద్ధానికి తన సైన్యాన్ని పంపినా సరే తలలను కానుకగా పంపేవారు. ఏ రాజైనా సరే బెదిరించి కుట్రలు చేసినా కూడా వాటిని తిప్పికొట్టేవారు. తన రాజ్యంలో మహిళలకు అమితమైన గౌరవం ఉండేది. ప్రతి పరాయి స్త్రీలో తల్లిని చూడాలని చెప్పేవారు ఆయన. ఎవరైనా మహిళల పట్ల తప్పుగా ప్రవర్తిస్తే కఠిన శిక్షలుండేవి. చదువులో కూడా ఎంతో గొప్ప ప్రతిభ చూపించారు శివాజీ. తన సామ్రాజ్యాన్ని మొఘలుల నుంచి కాపాడటంలో శివాజీ తర్వాతే ఎవరైనా. ఆయన బ్రతికి ఉండగా ఏ ఒక్క రాజు మరాఠా సామ్రాజ్య పొలిమేరలో కూడా రాలేదు. మరాఠాలందరూ ఒక తల్లి బిడ్డలే అని అందరికీ ఆయన గొప్పగా చెప్పారు. నేటికి మా సంస్కృతి మాదే అని మరాఠాలు చెబుతున్నారంటే అది శివాజీ నేర్పిన విద్యే. ఐకమత్యమే మనకు శ్రీరామ రక్ష అని నిరూపించారు. అయితే 1680లో శివాజీ ఆకస్మిక మరణం చెందారు. దీంతో మిగిలిన బాధ్యతంతా కూడా 17 ఏళ్ల వయసులోనే కొడుకు సంభాజీ రాజే బౌన్స్లేపై పడింది. తన తండ్రి నుంచి వీరత్వం తెలుసుకున్నాడు. ఇక తన తల్లి 2 ఏళ్ల వయసులోనే చనిపోవడంతో నానమ్మ జిజియాబాయ్ దగ్గరే గడిపాడు. అయితే కొడుకు కంటే మనవడిని వీరుడిలా తీర్చిదిద్దారామె. చిన్నప్పటి నుంచే చదువు, యుద్ధ రంగంలోని తంత్రాలు సహా పార్వతీదేవిని పూజించడం అన్నీ నేర్చుకున్నాడు. కత్తి యుద్ధం నుంచి గుర్రపస్వారీ వరకు విద్యను అభ్యసించాడు.
తన సైన్యంపై ఆయన పట్టు సాధించడానికి కారణం తండ్రిని మించిన కత్తి యుద్ధకారుడనే పేరు తెచ్చుకోవటమే. తండ్రి కంటే బరువైన పదునైన కత్తిని వాడేవారు సంభాజీ. ఇక తాను 17 ఏళ్లకే రాజు కావడంతో పక్కనే ఉన్న ముస్లిం రాజులు చెలరేగిపోవడం మొదలుపెట్టారు. శివాజీ ఉన్నంత వరకు ఎవరూ కూడా కనీసం కదలలేదు. మరాఠా సామ్రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ సంభాజీ రాకతో ఇదే అనువైన సమయం అనుకున్నారు. మొఘల్ రాజుల ఆటతో ఇతర ముస్లిం రాజులు కూడా సరిహద్దుల్లో అలజడి సృష్టించేవారు. దీంతో రాజైన సంభాజీ తాను కోటలో కూర్చొని ఆదేశాలు ఇవ్వకుండా తానే 1000 మంది సైన్యంతో మాత్రమే వెళ్లి శత్రువుల తలలను తెగ నరికాడు. ఈసారికి మిమ్మల్ని ఎలా చంపుతున్నాను, మరోసారి ఇటువైపు కానీ వస్తే మీ కోట మీదకు దాడి చేస్తాను, ఇక మీ ఇష్టమని బెదిరించేశాడు. దీంతో తండ్రిని మించిన కొడుకనే పేరు తెచ్చేసుకున్నాడు సంభాజీ. తండ్రి శివాజీ చూపించిన తెగువ, ధైర్యం, హిందూ మతం పట్ల విశ్వాసం, మరాఠా ప్రజలందరూ నా బిడ్డలే అనుకునే తత్వం సంభాజీకి కూడా వచ్చింది. మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడాలన్నదే ఆయన లక్ష్యం. అయినా ఎంతో మంది రాజులు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే ప్రతి ఏటా యుద్ధాలు చేయాల్సి వచ్చేది. దీంతో తాను రాజయ్యాక కోటలో కంటే యుద్ధ రంగంలోనే ఎక్కువగా గడిపారు సంభాజీ. మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడారు. అయితే ఔరంగజేబు మరాఠా యోధుడు శివాజీ చనిపోయాడని తెలియగానే ఏకంగా బుర్హాన్పూర్పై దాడి చేశాడు. శివాజీ కొడుకు ఏమీ చేయలేడులే అనే బలుపుతో ట్రై చేశాడు. కానీ సంభాజీ యుద్ధ వ్యూహానికి ఔరంగజేబుకు మతిపోయింది. తన తండ్రిని, సోదరులను చంపినంత తేలికనుకున్నాడు. కానీ 3 వైపులా ఔరంగజేబు సైన్యాన్ని మూసేసి తెగనరుకుంటూ వచ్చాడు. బయటకు వెళ్ళడానికి కూడా లేదు. దాదాపుగా వెనక్కి పోవడం మినహా మరో మార్గమే లేదు. దీంతో వారం రోజుల పాటు ఔరంగజేబును కూడా తన సైన్యంతో తన వ్యూహంలో ఇరుక్కుపోయేలా చేశాడు. చివరకు వారం రోజుల తర్వాత పిరికి పందలా పారిపోయాడు ఔరంగజేబు. దీంతో సంభాజీకి మరింత కీర్తి పెరిగింది. శివాజీకి తగ్గ కొడుకని అందరూ కీర్తించడం మొదలుపెట్టారు. సామ్రాజ్యాన్ని కాపాడటమే కాదు, ఏకంగా విస్తరించడం మొదలుపెట్టాడు సంభాజీ. అలాగే బయట వారిని కూడా సంభాజీ ఉచ్చపోయించాడు. మొఘలు రాజులు, సామంత రాజులు, పక్కనున్న బక్క రాజులందరినీ కూడా తన పరిధికి దూరంగా ఉంచాడు. ఎవరూ కూడా కన్నెత్తి చూడలేకపోయేవారు. ఇక చిన్న వయసు కావడంతో ఎప్పుడూ కథన భూమిలోనే ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడేవారు సంభాజీ మహారాజ్. తన సైన్యానికి తానే స్ఫూర్తిగా ఉండేవారు ఆయన. పట్టుదల, ధైర్యం, సవాళ్లు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తన మరాఠా భక్తి, హిందూ ఆచారాలు, మతం, దేవుడు అంటే ఎనలేని భక్తి మరాఠాలకు మరింత దగ్గర చేసింది. ఉదయమే భవానీ మాతగా పూజ చేసి బొట్టు పెట్టుకునేవారు. తన కత్తికి కూడా బొట్టు పెట్టి కానీ బయటకు వచ్చేవారు కాదాయన. అయితే ఎక్కువగా తన కోటకు దూరంగా గడిపే సంభాజీ వీక్నెస్ ని ఔరంగజేబు గ్రహించాడు. 9 ఏళ్ల పాటు యుద్ధంలో ఓడించలేకపోయాడు. కనీసం ఆయన సామ్రాజ్యంలో ఒక ఊరిని కూడా గెలవలేకపోయాడు. అందుకే ప్యాలెస్ లోని మంత్రులు, ఇతర సైనికులను కొనేశాడు ఔరంగజేబు. భారీగా డబ్బులు ఇచ్చి వారిని కొనేసి ప్యాలెస్ లోని రహస్యాలను తెలుసుకున్నాడు. దీంతో ఓ రోజున రహస్యంగా 100 మంది సైన్యంతో రాత్రి సమయంలో సరిహద్దు పరిరక్షణ, గ్రామీణులను కలిసేందుకు, పంటలను చూసేందుకు వెళ్ళాడు సంభాజీ. అయితే ఈ విషయం కాస్త ఔరంగజేబుకు లీక్ అయింది. వెంటనే తన సైన్యాన్ని పంపాడు. సంభాజీని బంధించి తీసుకురావాలన్నాడు. కానీ ఆలస్యంగా ఔరంగజేబు కుట్రను కనిపెట్టి తన సైనికులను పంపించాడు. కేవలం 3 మాత్రమే తన వెంట ఉంచుకున్నాడు. అక్కడే సంగమేశ్వర ఆలయం దగ్గర దాక్కున్నాడు సంభాజీ. మంచి సమయం వచ్చినప్పుడు తన కోటకు వెళ్లాలనుకున్నాడు. అయితే ఇంకాస్త ఆలస్యంగా ఓ వేగు భయంకరమైన వార్త చెప్పాడు. మనలోని వారే ఔరంగజేబుకు అమ్ముడిపోయారు. మన గురించి రహస్యం చెప్పేశారు. వారిలో కొందరిని కోటలోనే బంధించాం, మరికొంతమందిని చంపేశామని రాజుకు చెబుతారు. అయితే ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదని మరో చోటికి వెళ్ళిపోతాడు సంభాజీ. అయితే సంభాజీని పట్టుకునేందుకు ఔరంగజేబు సేనానైన ముకర్రబ్ ఖాన్ వెతకడం మొదలు పెడుతూ ఉంటాడు. అయితే ఆ రాత్రి సమయంలో సంభాజీ రాజు వెంట వచ్చిన కొంతమంది సైనికులు ఔరంగజేబు సైన్యానికి దొరికిపోతారు. ఆ తర్వాత సంభాజీ కోసం వెతకగా అటవీ మార్గంలో ఉన్న ఓ ఆలయంలో సంభాజీ ఉన్నాడని గుర్తించి పట్టుకుంటుంది ఔరంగజేబు సైన్యం. ఔరంగజేబు వేలాది సైన్యం ముందు సంభాజీ దగ్గర ఉన్న 3 పోరాడలేకపోతారు. పైగా తన అనుచరుల కళ్ళ ముందే నరికి చంపేస్తారు దుర్మార్గులు. అయినా సంభాజీ భయపడలేదు. కత్తి పట్టుకుని తన ప్రాణం ఉన్నంత వరకు పోరాడాడు. చివరకు బందీని చేశారు. సంభాజీ రాజు వారికి ఒంటరిగా దొరకడంతో అవమానిస్తారు ఔరంగజేబు కుక్కలు. చివరకు ఔరంగజేబు కోటకు తీసుకెళ్లాక శివాజీని చూడలేకపోయినా కూడా సంభాజీని చూసి అదిరిపోతాడు ఔరంగజేబు. 6.5 అడుగుల ఆజానుబాహుడైన సంభాజీని చూసి మరింత అసూయ కలుగుతుంది. అప్పుడే ఔరంగజేబు సంభాజీకి ఓ కండిషన్ పెడతాడు. నువ్వు గాని ఇస్లాం మతం తీసుకొని నీ సామ్రాజ్యంలోని వారందరినీ కూడా ఇస్లాంలోకి మారిస్తే క్షమాభిక్ష పెడతానంటాడు. ఆ మాటలు వినగానే నవ్వాడు సంభాజీ. మూర్ఖుడా, అది నిన్ను పుట్టించిన తల్లిదండ్రులే కాదు, ఎవడి వల్ల కాదన్నాడు.
దీంతో ఔరంగజేబు వేలాది సైన్యం ముందు తననే సంభాజీ అవమానించడంతో తట్టుకోలేకపోతాడు ఔరంగజేబు. చిత్రహింసలకు గురి చేశాడు. చివరకు మార్చి 11, 1689న ప్రాణాలు విడిచాడు సంభాజీ. అయితే ధర్మం, తన తండ్రి నేర్పిన ధైర్యం, విశ్వాసం, హిందూ మతం కోసం ఎంత చిత్రవదనైనా అనుభవించాడని తెలిసి మరాఠాలకు ఆగ్రహం కలిగింది. ధర్మవీరుగా సంభాజీని కీర్తించారు. ఆ తర్వాత లక్షలాది మంది మరాఠా ప్రజలు కత్తులతో వీధుల్లోకి వచ్చారు. ఏ ముస్లిం రాజు వస్తాడో రండి, ఏ సైనికుడు వచ్చి బెదిరిస్తాడో రండి అని పోరాటానికి దిగడంతో అంతా పారిపోయారు. లక్షల మంది ముందు వేలాది సైన్యం పారిపోయింది. ప్రజలే భయం లేకుండా తిరగడంతో మరాఠా ప్రజలను మరణం తర్వాత కూడా ఐక్యం చేసిన మహాయోధుడిగా నిలిచిపోయాడు సంభాజీ. ఇది సంభాజీ పూర్తి కథ. మరి సంభాజీ గొప్పతనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.